గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి టుమారో జరుగుతున్నందున వాటికి క్వాలిఫైయింగ్ టెక్నిక్స్ గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు ఎగ్జామ్ అనేది పూర్తిగా వీటికి మనం 100% ప్రిపేర్ అయినా లేదా 30% ప్రిపేర్ అయినా కానీ కంపల్సరీ ఒకే రకమైన ఒత్తిడి అనేది ఉంటుందన్నమాట. 100% ప్రిపేర్ అయినా కానీ క్వశ్చన్ పేపరు టఫ్గా వస్తుందేమో, ఏ విధంగా వస్తుందో అనేది ఒక టెన్షన్ ఉంటుంది. కట్ ఆఫ్ ఎంత ఉందో, ఎంత రాయాలి, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలనో అనేది ఉంటుందన్నమాట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే 30% ప్రిపేర్ అయినా కానీ వాటిలో మనం చదివినవే వస్తాయా, ఖచ్చితంగా రావా, ఈ నోటిఫికేషన్ పోతే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో రాద్దామనే ఉద్దేశంతో ఉంటాము. కానీ వీటన్నిటికీ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీ ఈ ప్రిలిమ్స్ అనేది మనం కంపల్సరీ క్వాలిఫై కావాలి. మనం 100% ప్రిపేర్ అయినామా, 30% ప్రిపేర్ అయినామా అనేది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ మనం 100% ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్కు వెళ్ళే ఆ కొద్ది సమయంలో సరిగ్గా రాయలేక ఒత్తిడితోనో, లేకపోతే మనం ఒకటి చదివి ఇంకోటి రావడంతో ఫస్ట్ క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ మనకు తెలిసినవి రాకుంటే ఆందోళన చెందేసి మిగతా కూడా వదిలేస్తుంటాం. కానీ మనకు కటాఫ్ రావాల్సిన స్కోర్ అయితే చాలా తక్కువగానే ఉంటుంది రేపు రిజల్ట్ వచ్చినప్పుడు. అప్పుడు బాధపడతాం, ఈసారి ఇంత మిస్ చేసుకున్నామా, కటాఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకున్నామే, ఇంకా కొంచెం తక్కువగా వచ్చేసిందే, వీళ్ళు క్వాలిఫై అయ్యారు, మనం కూడా క్వాలిఫై అయ్యిందుకు. ఈజీగా వచ్చే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 150 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం రేపు ఎగ్జామ్స్లో. ఈజీగా వచ్చే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 45 to 50 స్కోర్ 50 వరకు ఈజీగా ఉంటాయి అన్నమాట. 45 to 50 ఖచ్చితంగా ఈజీగా ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్. మిగతావి ఆల్మోస్ట్ మోడరేట్గానో లేదంటే హార్డ్గానో ఉంటాయి అన్నమాట. హార్డ్గా ఉండేది ఆల్మోస్ట్ ఒక 40 వరకు ఉంటే మోడరేట్గా ఒక 60 వరకు ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా వీటిలో మనం ఈజీగా ఉండేదాని మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ మనం ఇవి ఈజీగా ఉన్నాయి అనుకుంటాం కదా, మనం 30% చదివిన వాళ్ళకు కూడా ఈజీగానే ఉన్నాయి, పూర్తిగా చదివిన వాళ్ళకు కూడా ఈజీగానే ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువ స్కోర్ తెచ్చుకోగలుగుతారు కదా అనుకోవచ్చు. ఏ డిస్టిక్ బట్టి ఆ డిస్టిక్ కట్ ఆఫ్ కదా ఇది మంది. మన డిస్టిక్ వరకు మనం ఈజీగా ఉన్నాయని కొందరికి కన్ఫ్యూజన్లో రాంగ్ ఆన్సర్ చేసి ఉండొచ్చు. ఉదాహరణకు సులభమైన క్వశ్చన్లు కూడా రాంగ్ ఆన్సర్ ఎలా చేద్దారో చూద్దాం. మామూలుగా అయితే ఇప్పుడు క్వశ్చన్ పేపరు మొదలవుతానే ఫస్ట్ స్టార్టింగ్ 1 to 3 క్వశ్చన్స్లో కొందరికి హార్డ్గా వస్తాయి అన్నమాట క్వశ్చన్స్. ఇవి వస్తానే ఇవే తెలియదే ఒక 10, 15, 20 క్వశ్చన్లు, 30, 50 క్వశ్చన్ల వరకు హార్డ్గానే అనిపిస్తాయి. ఫస్ట్ హార్డ్గా అనిపిస్తాయి, ఇవే క్వశ్చన్లు ఈ విధంగా ఉన్నాయి అనేసి ఆందోళన చెందేసి మిగతా క్వశ్చన్స్ ఈ సులభమైన క్వశ్చన్ల మీద భారం పడుతుంది మనకి. ఆ సులభమైన క్వశ్చన్లు కూడా వీటి నుంచి ఒక 10 క్వశ్చన్స్ వరకు మనం రాంగ్ పెట్టే అవకాశం కూడా ఉంది, ఇలా ఒత్తిడి చెందడం వలన. ఇలా లేకుండా మనం ఓవరాల్గా 150 క్వశ్చన్స్ను చూడవలసి ఉంటుంది. ఈ 150 క్వశ్చన్స్లో మనము మన చదివిన సబ్జెక్టులు ఏమున్నాయి. సపోజు పేపర్ వన్లో కనీసం ఒక 4 టాపిక్స్ అని మనం చదివి ఉంటాము. అదేవిధంగా పేపర్ 2లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కూడా పట్టు సాధించుంటాము, వాటి మీద దృష్టి పెడితే చాలన్నమాట. అదేవిధంగా పేపర్ 1లో సపోజు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, అదేవిధంగా జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్, బైఫర్కేషను, డిజార్డర్ మేనేజ్మెంటు, లాజికల్ రీజనింగ్, ఈ టాపిక్స్ ఉన్నాయనుకున్నాం. వీటి నుంచి అత్యంత సులువుగా వచ్చేది లాజికల్ రీజనింగ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో కొన్ని స్కీమ్స్ ఉంటాయి. స్కీమ్స్ గురించి మనం ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేయడానికి సమయం లేక డిస్కస్ చేయలేదు. వీలుంటే ఈరోజు ఈవినింగ్ లోపే స్కీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది, లేదంటే మీరు స్కీమ్స్లో ఇంపార్టెంట్వి కొన్ని చూసుకోగలరు. అదేవిధంగా వీటిలోంచి ఈ 4 సబ్జెక్టుల నుంచి మీరు ఒకదాన్ని తీసుకున్నా కానీ ఒక 10 మార్క్స్ రీచ్ కాగలుగుతారు. ఈ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా 10 మార్క్స్ వరకు రీచ్ కావచ్చు, లాజికల్ రీజనింగ్ నుంచి కూడా 10 మార్క్స్. ఈ పేపర్ 1 నుంచి జస్ట్ 30 మార్క్స్ వరకే మనం రీచ్ అయినా కానీ పేపర్ 2లో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బేసిక్ క్వశ్చన్స్ అడగచ్చు. ఉదాహరణకి స్థానిక సంస్థల పితామహుడు ఎవరు, గ్రామ సభ ఏ ఆర్టికల్ను సూచిస్తుంది,
ఈ సవరణ బిల్లుల గురించి, లేదంటే పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు గురించి కానీ, మామూలుగా సర్పంచ్ యొక్క విధుల గురించి కానీ ఒక బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఆల్మోస్ట్ ఒక 30 to 40 క్వశ్చన్స్. అప్పుడు మనము ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక 50 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం ఈజీగానే. దానికోసం మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 100% 150 గాను 50 క్వశ్చన్లు ఈజీగానే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈజీగానే ఉంటాయి. క్వశ్చన్ పేపర్ మనం చూసే విధానంలోనే తేడా ఉంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేసి. కంపల్సరీ 100% ప్రిపేర్ అయినా 30% ప్రిపేర్ అయినా కానీ 50 క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా తెలిసినవి ఉంటాయి. మనము ఇప్పుడు కాంపిటీషన్ ఉంది, మన జిల్లాలోనే ఇన్ని వేల మంది అప్లై చేశారు, టోటల్గా 5 లక్షల మంది అప్లై చేశారు అనేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనమాట. మనకు కావాల్సింది మన వరకు ఉన్న మన స్కోర్ తెచ్చుకోవడం అంతే. 50 తెచ్చుకున్నామా, 50 తెచ్చుకున్నాం. ఇప్పుడు సపోజు ఆల్మోస్ట్ ఈసారి కటాపు జిల్లాల పరంగా చూస్తే ఒక జిల్లాలో 60 ఉంటుంది, ఒక జిల్లాలో 70 ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండకపోవచ్చు. ఇంకొక జిల్లాలో లీస్ట్కి వస్తే 50కి రావచ్చు, 50, 55 ఈ విధంగా కటాప్ ఉందనుకున్నాం. మనం ఏ విధంగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఈజీ క్వశ్చన్స్ అన్నీ మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ 100% కరెక్టు, ఈ క్వశ్చన్ 100% కరెక్టు అనేది మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వీటిలో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/3 అంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తే కనుక 0.33 రాంగ్ ఆన్సర్ పడుతుంది. ఆ విధంగా మనం ఈ నెగిటివ్ మార్కింగ్ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, క్వశ్చన్ పేపర్లు 150 మార్కులకు గాను ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నీ మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఈజీ క్వశ్చన్స్ మనకి 30 క్వశ్చన్స్ వరకే మనకు కన్ఫామ్గా 100% కరెక్టు అనుకున్నాం అనుకోండి, 150 క్వశ్చన్స్ గాను 30 క్వశ్చన్సే మనకు 100% కరెక్టు అంటే అప్పుడు ఏమవుతుంది? 30 మార్కులు వస్తాయి. అప్పుడు మనము సేఫ్ జోన్కి వెళ్ళాలంటే ఒక 70 స్కోర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది మామూలుగా కనుక. అప్పుడు మిగతా రిమైనింగ్ 30 క్వశ్చన్లు పోను, మిగతా రిమైనింగ్ అని ఉన్నాయి 120 క్వశ్చన్స్ ఉన్నాయి. 120 క్వశ్చన్స్ గాను వీటిలో మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ప్రిపేర్ అయి ఉంటాము, ఎప్పుడూ ప్రిపేర్ అయి ఉంటాము కానీ గుర్తుండదు, కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాం అనమాట. ఈ మిగతా క్వశ్చన్స్కి 100% ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేసి 30 క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేసి తర్వాత రిమైనింగ్ 120లో ఎలిమినేషన్ టెక్నిక్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే కనుక మనకు 4 ఆప్షన్లో ఇచ్చిన 4 ఆప్షన్లో 2 ఆప్షన్లు మనకు గుర్తుంటాయి. ఈ 2 ఆప్షన్లో ఏదో ఒకటి ఉంటుంది అనేది కన్ఫ్యూజన్లు ఉంటాయి అన్నమాట. మిగతా 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేసేవచ్చు. ఇప్పుడు ఎప్పుడో చదివింటాం కాబట్టి కనీసం అలా 50-50 ఛాన్సెస్ ఉండే క్వశ్చన్స్ తర్వాత ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో మనకి ఇదన్నా ఉంటుంది లేదంటే 4వదైనా ఉంటుంది అని అనుకుంటాం ఖచ్చితంగా. అప్పుడు ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత మిగతా 2 ఉంటాయి. ఈ రెండిట్లో సరే, ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అయిపోయినాం, ఇంకా ఖచ్చితంగా ఆన్సర్ చేయలేము, లేదు ఒకటో దానికే మనం ఆన్సర్ చేసినాం, చేస్తేనే అది రైట్ అయితే 1 మార్క్ వస్తుంది, రాంగ్ అయితే -0.33 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. మళ్ళీ సెకండ్ క్వశ్చన్లో సేమ్ ఇలాగే ఉంటుంది. అంటే రిమైనింగ్ 1-2 క్వశ్చన్స్లో నేను చెప్పేది 100% క్వశ్చన్స్ 30 పెట్టిన తర్వాత సేమ్ ఇలాగే ఉంటుంది. సెకండ్ క్వశ్చన్స్లో మళ్ళీ 1 పెట్టినాం అనుకోండి, లేదంటే 4 పెట్టాం. 4 పెడితే ఇది కరెక్ట్ అయి ఉంటుంది. 4 కానీ లేదంటే 3 కానీ 2 కానీ పెట్టింటాం, కరెక్టే అయి ఉంటుంది. కరెక్ట్ అయితేనే అప్పటికి కరెక్ట్ అయితే కనుక 1 మార్క్ వస్తుంది, లేదంటే -66 అవుతుంది. ఇది 2 క్వశ్చన్స్ ఆన్సర్ కదా. కరెక్ట్ అయిందనుకో, ఒకవేళ రెండోది కరెక్ట్ అయిందనుకో 1 మార్క్ వస్తుంది. ఇక్కడ -33 ఉంది కదా, ఈ మైనస్ పోయి +0.66 ఎక్కువ వచ్చిందనమాట. అంటే 2 క్వశ్చన్లకు గాను మనకు మామూలుగా 1 రైటు 1 రాంగు కాబట్టి మామూలుగా 2 రైట్ అయితే 2 మార్కులు వస్తాయి. అదేవిధంగా
ఒకటి రైట్ ఒకటి రాంగ్ అయితే కనుక 0.66 వస్తుంది. అంటే ఒక రాంగ్ దానికి 0.33 పోతుంది కదా, మైనస్ మార్కు 0.66 వస్తుంది. ఇది వచ్చిన మేలే కదా మనకి, రెండిట్లో ఒకటి రైట్ అయితే. లేదు రెండు రాంగ్ అయినాయి ఆన్సర్లు, అప్పుడు ఏమవుతుంది, మామూలుగా వచ్చేసి -0.66 అవుతుంది. తర్వాత థర్డ్ క్వశ్చన్కి వెళ్తాం. థర్డ్ క్వశ్చన్లో కూడా మనకి ఏ రెండిట్లోనే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఏదో ఒకటి మనకు అనుకునేది ఈ 50-50 ఛాన్సెస్ ఉండే దాంట్లో సపోజ్ సెకండ్ది కరెక్ట్ అనుకున్నాం. సెకండ్ది కరెక్ట్ అనుకుంటే రైట్ అయితే కంపల్సరీ ఇక్కడ ఒక మార్క్ వస్తుంది, -66 పోను +0.33 వస్తుంది. ఈ ముందు రెండు రాంగ్ పెట్టాం కదా, ఆ 2 మార్కులు పోను, ఆ 2 మార్కులకు ఉండే నెగిటివ్ మార్కింగ్ పోను +0.33 వస్తుంది. అప్పుడు 3 క్వశ్చన్లకు గాను +33 వస్తుంది అనమాట. ఇది 50-50 ఛాన్సెస్ ఉండే వాటికి. ఒకవేళ 4 క్వశ్చన్లలో 4వ క్వశ్చన్ మాత్రమే రాంగ్ అయితే, 3 క్వశ్చన్లు రాంగ్ అయ్యి లాస్ట్ క్వశ్చన్ కరెక్ట్ అయిందనుకోండి, అప్పుడు ఈ ఒక మార్క్కి ఈ నెగిటివ్ మార్కింగ్ 3 ఉన్నాయి కదా, 3కి -1 వస్తాయి కదా, దీనికి చెల్లి అవుతుంది. ఈ ఉద్దేశంతో 4 క్వశ్చన్లు వేస్ట్ అవుతాయి అనమాట. 3 క్వశ్చన్లు రైట్ అయ్యి 3 క్వశ్చన్లు తప్పు అయ్యి 1 క్వశ్చన్ రైట్ అయితే, ఇలా వల్ల మనకు ఉపయోగం ఉండదు. ఈ 50-50 ఛాన్సెస్ ప్రకారం చూస్తే 2 రైట్ అయ్యి 2 రాంగ్ అయినా కానీ మనకు స్కోరు భారీగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత స్కోర్ పెరుగుతాయి. దాని ద్వారా మనకు ఇలాంటి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 120లో 60 వరకు ఇలా ఉన్నాయి అనుకున్నాం. 60లో 30 కరెక్ట్ అయ్యి 30 రాంగ్ అయినాయి అనుకున్నాం. 30 కరెక్ట్కి 30 మార్కులు వస్తాయి, 30 రాంగ్కి -10 మార్కులు పోతాయి. అంటే రిమైనింగ్ ఎన్ని వస్తాయి, ఇంకా 20 మార్కులు వస్తాయి. ఓకే, 20 మార్క్స్. అప్పుడు 30 ఒక 20 50 మార్కులు వస్తాయి. ఇంకా రిమైనింగ్ ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా 60 క్వశ్చన్స్. ఈ 60 క్వశ్చన్లు కష్టంగా ఉంటాయి అన్నమాట. మనం అప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్ పాయింట్లో 50 వస్తే కనుక మనకు క్వాలిఫై అవుతామో కామో అనే డౌట్ ఉంటే, 70 స్కోర్ ఉంది కదా, 50 వస్తే క్వాలిఫై అవుతామో కామో అనేటంటే ఈ 60లో కూడా ఈ 60లో మనము తెగించాలంటే కనుక కొంచెం తెగించాలన్నమాట. ఈ 60లో హార్డ్గా ఉంటాయి, మనకు అసలే క్వశ్చన్స్ తెలియవు. ఏదో 4గిట్లో ఒకటైనా రైట్ అవుతుంది అనే నమ్మకం ఉంటే ఆన్సర్ చేయండి. 4గిట్లో ఒకటి రైట్ అయినా కానీ అప్పుడు ఈ టెక్నిక్ పనిచేస్తుంది. ఓకే, 4గిట్లో ఒకటి కరెక్ట్ అయినా కానీ ఈ టెక్నిక్ అయితే పనిచేస్తుంది ఖచ్చితంగా. వాటికి చెల్లవుతాయి. నెగిటివ్ మార్కింగ్ ఎన్నికపోదు, ఈ 50 మార్కుల నుంచి ఎన్నికపోదు. ఇప్పుడు 90 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాం, మిగతా 60 క్వశ్చన్లు వదిలేస్తే మనకు వచ్చే మార్క్స్ 50 కదా వదిలేసినా కానీ. ఒకవేళ 3 కరెక్ట్ అయ్యి 3 రాంగ్ అయ్యి 1 కరెక్ట్ అయినా కానీ మిగతా రిమైనింగ్ 60లో వాటికి సెల్ అవుతాయి. దానివల్ల మనము కొంచెం ఒక అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది, ఎటైనా వదిలేసే బదులు. అలాంటి టప్పులు ఈ మిగతా రిమైనింగ్ 60 క్వశ్చన్లో కనీసం ఒక 30 నుంచి 40 క్వశ్చన్ల కన్నా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు 150 క్వశ్చన్లకు 150 ఆన్సర్ చేయకపోయినా 30 క్వశ్చన్ల నుంచి 40 క్వశ్చన్లు అంటే టోటల్గా 120 నుంచి 130 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగితే రిమైనింగ్ అటో ఇటో 57 నుంచి 60 స్కోరు రీచ్ కావచ్చు. ఒకవేళ మీ డిస్టిక్లో కట్ ఆఫ్ ఈ విధంగానే ఉంటే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. నేను ఈ స్ట్రాటజీ ఎందుకు చెప్పాను, కంపల్సరీ 30 క్వశ్చన్లు మినిమం కరెక్ట్ అయినట్టు ఉండాలి. కంపల్సరీ 30 క్వశ్చన్లు కరెక్ట్ అనేవి మనకు ఖచ్చితంగా ఉంటాయి, 100% కరెక్ట్ అనేవి. ఎందుకు ఉంటాయంటే మనం వీటి నుంచి ఏదో ఒక సబ్జెక్టులో ఇంతవరకు మనము 1-2 సబ్జెక్టులను మన స్ట్రాటజీ ఎక్కువ పెంచుకుంటాం. లాజికల్ రీజనింగ్ నుంచే 10 క్వశ్చన్స్ కంపల్సరీ ఆన్సర్ చేసేట్టు వస్తాయి లాజికల్ రీజనింగ్ నుంచే. లేదంటే ఈ 4 సబ్జెక్టులలో జనరల్ స్టడీస్ నుంచి పాలిటీ కావచ్చు ఏదైనా కావచ్చు, వాటిలో అవి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. మనం ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్ రాసినా కానీ ఫస్ట్ టైం ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైనా కానీ కంపల్సరీ బేసిక్ క్వశ్చన్స్ అనేది మనం కొద్ది రోజులుగా మనం ప్రిపేర్ అయి ఉంటాం. ఆ బేసిక్ క్వశ్చన్స్ ద్వారానైనా కానీ మనకి ఒక 10 మార్క్స్ అయితే తెచ్చుకోగలుగుతాం. తర్వాత పేపర్ 2లో పార్ట్ బిలో 75 క్వశ్చన్స్ ఉన్నాయి. 75 క్వశ్చన్స్లో మెయిన్గా ఇంపార్టెంట్ కానీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కానీ అదేవిధంగా బడ్జెట్ నుంచి కానీ లేకపోతే స్కీమ్స్ పథకాల గురించి కానీ చదివితే మినిమం 10 క్వశ్చన్స్ 100% కరెక్ట్ అయితే ఉంటాయి. అంటే 30 క్వశ్చన్లు ఈజీగా కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. లేదు ఇంతకన్నా ఎక్కువ స్ట్రాటజీ తెచ్చుకోవాలంటే
ఇక 40 క్వశ్చన్లు కరెక్ట్గా 100% కరెక్ట్ ఉండేటి, లేదంటే 50 క్వశ్చన్లు 100% కరెక్ట్గా ఉండేటైనా మనం పెట్టుకుంటే మంచిదే. దానివల్ల నేను 30 క్వశ్చన్లు ఖచ్చితంగా కరెక్ట్ ఉంటే ఈ స్కోర్ స్ట్రాటజీ ఉంటుందని చెప్పాను. అదే 40 మార్కులకు ఉంటే ఇంకో 10 మార్కులు పెంచుతాయి. అంటే 67 టు 70 మార్కులు తెచ్చుకోవచ్చు 40 ఖచ్చితంగా తెచ్చుకుంటే. 50 తెచ్చుకుంటే ఖచ్చితంగా 70 టు 80 స్కోర్ తెచ్చుకోవచ్చు. ఓకే, కంపల్సరీ మనము సేఫ్ జోన్లో ఉండాలంటే మినిమం టు మినిమం 40 క్వశ్చన్లు 100% కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకోండి. లేదు 30 వచ్చినా పర్లేదు. అస్సలే క్వశ్చన్ పేపరు మీకు అస్సలే తెలియదు, 10 క్వశ్చన్లు లేదంటే 15 క్వశ్చన్లు తెలిసాయనుకోండి, అలాంటప్పుడు చేయాల్సిన స్ట్రాటజీ ఇది 150 క్వశ్చన్లకు ఆన్సర్ చేయడం అంతే. అదొకటి స్ట్రాటజీ. వస్తుంది పోతే పోతుంది ఆ ఉద్దేశంతో చేయాలి. లేదంటే మినిమం 30 లేదంటే 40 పెట్టుకోండి, 40. ఓకే, ఈ విధంగా అయితే 100% క్వశ్చన్స్ ఏదైతే కరెక్ట్గా పెడతామో వాటిని గుర్తుంచుకోవాలి. కొందరు అంటుంటారు, ముఖ్యంగా నేను కంపల్సరీ 60 క్వశ్చన్లు పెట్టాను, 60 క్వశ్చన్స్ పెట్టేసి ఇంకా ఎక్కువ పెట్టకూడదు, 60 100% కరెక్ట్ అవుతాయి. 100% 60 కరెక్ట్ అయినప్పుడు కటాఫ్ మా డిస్ట్రిక్ట్ ఇదే ఉండొచ్చు అనేసి ఇంకొక 10 క్వశ్చన్లు లేదంటే 15 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తాం. 10 నుంచి 15 క్వశ్చన్లు. వాటిలో ఒకవేళ 15 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే వాటిలో 9 క్వశ్చన్లు కరెక్ట్ అయ్యి 6 క్వశ్చన్లు రాంగ్ అయినాయి అనుకో, వీడికి 2 మార్కులు పోయి 7 మార్క్స్ వస్తాయి. అంటే 67 వచ్చాయి. ఒకవేళ కట్ ఆఫ్ 68 ఉంటే మిస్ అయినట్టే కదా. 60 మార్కులు ఖచ్చితంగా కరెక్ట్ ఉండి కూడా తెచ్చుకోవడానికి కుదరదు అనమాట. 60 కరెక్ట్ ఉన్నా కానీ మీరు నెక్స్ట్ 60 నుంచి 120 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయవచ్చు. లేదంటే మినిమం 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కానీ నెగిటివ్ ఉండదు. లేదా 60 అన్నారు కదా, కట్ ఆఫ్ 70 ఉండొచ్చు, 80 క్వశ్చన్స్ అన్న ఆన్సర్ చేయాలి మినిమం. ఓకే, మీకు నేను 60 నుంచి 120 క్వశ్చన్స్కి ఎందుకు చెప్తున్నానంటే, నెగిటివ్ మార్క్స్ వచ్చి ఇవన్నీ మళ్ళీ ఎన్నికి వెళ్తాయి కదా అనుకోవచ్చు మీరు. ఇవన్నీ ఎన్నికి వెళ్తాయి అంటారుక 60 అనేది 100% ఆన్సర్ చేసినది, 50-50 ఛాన్సెస్ చేసేది ఉంటాయి కదా, అవి వీటిలో మిగతా 60లో ఉండొచ్చు. వాటి ద్వారా మీరు 80 స్కోర్ తెచ్చుకోవచ్చు. మీ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఒక ప్లాన్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసే ముందే ఒక ప్లానెడ్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ప్లాన్గా వెళ్ళేటప్పుడే ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అనేది ఒక ప్లాన్గా ఉండాలి. పాజిటివ్ థింకింగ్గా ఉండాలి. క్వాలిఫై కావేమో అనేది ఉండకూడదు. ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు, కంపల్సరీ క్వాలిఫై అవుతారు. ఎగ్జామ్ రాసి వచ్చినాక తెలుస్తుంది మీకు. పాజిటివ్గా రాసి వస్తే కనుక, నెగిటివ్గా రాసి వస్తే కనుక మరో విధంగా అనిపిస్తుంది. ఇవన్నీ చదివాం కదా, లాస్ట్ మినిట్ ఒకసారి రివిజన్ చేసింటే సరిపోయేందుకు, బాగుండేందుకు, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్లో చూసుకున్న వాళ్ళు అనేది బాగుండదు అనమాట. ముందుగానే ఇప్పుడు లాస్ట్ టైం ఈరోజు ఒక్కరోజే టైం ఉండేది అనుకోవద్దండి. రివిజన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంతకుముందు ఏదైతే చదివారో అది ఈరోజు నైట్ వరకు చదివేయండి. ఇంపార్టెంట్ టాపిక్స్, క్వశ్చన్స్, బిట్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ రివిజన్గా ఏవైతే ఇంతకుముందు చదివారో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒకసారి స్కాన్ చేయండి. నెక్స్ట్ రేపు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రిలాక్స్గా వెళ్ళండి. రేపు మార్నింగ్ ఒకసారి చూసుకొని అన్ని మొత్తం స్కీమ్స్ కానీ ఇంపార్టెంట్ లాజికల్ రీజనింగ్ సంబంధించి అవసరం లేదు. లాజికల్ రీజనింగ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్ రాసేయచ్చు. ఇంపార్టెంట్ మెయిన్ మాత్రం చూసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా ఎగ్జామ్లో టెన్షన్ లేకుండా వెళ్తే ఎగ్జామ్స్లో ఆటోమేటిక్గా గుర్తుకు వస్తాయి. ఆన్సర్ అయితే ఈజీగా చేయగలుగుతారు. మీరు ఎగ్జామ్లో చతికిల పడినా కానీ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాజిటివ్గా ఉంటే కంపల్సరీ క్వాలిఫై అయ్యేది. 1 మార్కులోంచైనా గడ్డలు పడవచ్చు. ఓకే, దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు. ఎగ్జామ్ పాజిటివ్గా రాసి బయటకు వచ్చిన తర్వాత రిజల్ట్ చూద్దాం అనేది కాన్ఫిడెంట్ వస్తుంది. లేదంటే నెగిటివ్గానే వెళ్తే అదే అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఇంతవరకు మనం చేసేది ఏం లేదు కాబట్టి, రేపు ఎగ్జామ్ కాబట్టి టెన్షన్ అయితే అవసరం లేదు. కాబట్టి ఈ కొద్ది గంటల్లో మనం చేయాల్సింది రివిజన్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. రేపు ఎగ్జామ్ కాన్ఫిడెంట్తో రాయాలి. రిజల్ట్ వచ్చినా చూడండి కంపల్సరీ క్వాలిఫై అవుతారు. ఇది లాస్ట్ మూమెంట్లో ఉండేది క్వాలిఫైయింగ్ టిప్స్ అనమాట. మామూలుగా యాక్చువల్గా అయితే వీటి ద్వారానే ఈ ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా లాజికల్ రీజనింగ్ అనేది ఆల్మోస్ట్ మీరు ఎగ్జామ్స్లోనే ప్రిపేర్ కాకపోయినా కానీ ఎగ్జామ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. కొంచెం ఆలోచన విధానం అంటే మైండ్ ఫ్రెష్గా ఉంటే లాజికల్ రీజనింగ్ 10/10 కంపల్సరీ. ఓకే, ఎగ్జామ్స్ బాగా రాసేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.